సో ముందుగా మార్కెట్ మిత్రులందరికీ కూడా నమస్తే అండి. నా పేరు డాని. మీరు చూస్తున్నారు ములగపాటి తెలుగు ట్రేడింగ్ ఛానల్ అనమాట. సో ఈరోజైతే 2800 రూపీస్ లాస్ వచ్చిందండి. ఏంటంటే నేను ఈరోజు ఎక్కువ ప్రాఫిట్ కొడదాం అనే గ్రీడ్ తోటి పెద్ద పెద్ద ట్రేడ్లు తీసుకున్నాను అనమాట. అది కూడా ఎక్కువ పెద్ద లాట్లతోటి ఆల్మోస్ట్ సెన్సెక్స్లో 40 అంటే 2, 3 4 లాట్లు పెట్టి తీసుకున్నాను. దాని ఎస్ఎల్ మాత్రం కింద కింద చిన్నగా పెట్టాను, అందుకని హిట్ అయిపోయింది. బట్ ఎనీహా పెద్ద పెద్ద ఎక్కువ రిస్క్ తీసుకోవడం వల్ల ఈరోజు పెద్ద లాస్ వచ్చింది. సాధారణంగా నన్ను అడిగితే ఒక లాట్తో చేస్తుంటే నాకు తెలిసి ఈరోజు 700 500 అంత లాస్ వచ్చిన దాని డబల్ రేట్ ఎందుకు వచ్చిందంటే 700 కాస్త 1400 1500 లాస్లు తీసుకున్నాను జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్తానండి. ముందుగా మార్కెట్ అందరికి కూడా డిస్క్లైమర్ చెప్పాలి. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంతో రిస్క్తో కూడుకున్న విషయం. ఓకేనా? స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎంతో రిస్క్తో కూడుకున్న విషయం. సరైన స్టాప్ లాస్ లేకుండా అండ్ మీకు ఆర్థిక సలహాదారులతో సంప్రదించకుండా మీ యొక్క ఓన్ అనాలిసిస్తో ట్రేడింగ్ చేయడం అనేది ఎంతో రిస్క్తో కూడిన విషయం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ట్రేడింగ్ చేయాల్సిన కూర్చున్నాను. ఇంకా మనం మార్కెట్లోకి వచ్చేద్దాం. సో అదే గేమింగ్ చేస్తాను, బ్లాగింగ్ చేస్తాను, ట్రేడింగ్ చేస్తాను, సో అన్నీ ఉంటాయన్నమాట. సో తర్వాత మెల్లమెల్లగా మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఇదే కదా. సో ఈరోజు లాస్ వచ్చి 2859 రూపాయలతో క్లోజ్ చేశాను. బట్ కానీ ఒక విషయం అయితే నేను చెప్తున్నాను, ఎంత లాస్ అయినా రికవరీ చేసేస్తున్నానండి. సో నాకు ఇది కూడా నాకు ఇష్యూ ఏం కాదు. లాసు 2800 ఎందుకంటే పెద్ద పెద్ద లాస్ని కూడా రికవర్ చేశాను. సో నాకు పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే ఈరోజు ఏంటంటే రిస్క్ ఎక్కువ తీసుకుందామనే ఉద్దేశంతో నేను ఈరోజు లాస్ ఎక్కువ తీసుకున్నాను. బట్ అదర్వైజ్ జనరల్గా నేను నార్మల్ క్యాజువల్ ట్రేడింగ్ చేసుకుంటా ఉంటే అంత వద్దును, అంత రాకపోదును. ఈరోజు ఎలాగైనా రిస్క్ తీసుకుందాం, ఎక్కువ ప్రాఫిట్ పడడానికి రిస్క్ తీసుకుందాం. ఈరోజు యాక్చువల్లీ 1500 రూపాయలు ప్రాఫిట్ కూడా వచ్చింది, కానీ ప్రాఫిట్ బుక్ చేయలేదు నేను. ఆ బుక్ చేయకపోవడం పెద్ద మిస్టేక్ అయిపోయింది. 1500 ప్లస్ ప్రాఫిట్ వచ్చినా బుక్ చేయలేదు. సో అదే మిస్టేక్ అనమాట. సెన్సెక్స్ చేస్తాను ఈరోజు, నిఫ్టీలో చేయలేదు. ఎందుకంటే నిఫ్టీ ఎక్స్పైరీ అనమాట. సో అందుకని ఎక్స్పైరీ రోజు నిఫ్టీలో చేయను నేను. సో అదొక ఇదొకటి పెట్టుకున్నాను అనమాట. సో అది పక్కన పెట్టేస్తే నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మోస్ట్ రీసెంట్ కొన్ని వీడియోస్ కొంచెం బాగా వైరల్ అవుతుంది. చూసుకున్నట్లయితే ఇది 492 వ్యూస్, 448 వ్యూస్. సో కొంచెం మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కామెంట్స్ చూసుకుంటే కొంతమంది ఎక్కువ స్టాప్ లాస్ పెంచమని చెప్పారు, అందుకని స్టాప్ లాస్ పెంచాలి కోసం సృష్టించేసింది. బట్ ఇట్స్ ఓకే, నేను కాదండి. ప్రాఫిట్ వచ్చింది కానీ నేను బుక్ చేయలేదు, అది మిస్టేక్ అయిపోయింది. బట్ కొంతమంది నాకు సజెస్ట్ చేశారు, బ్రో మీకు ట్రేడింగ్ రాదు బ్రో, ఇంప్రూవ్ నాలెడ్జ్ చేసుకోండి బ్రో, నెగిటివ్గా తీసుకోవద్దు అంటున్నారు. ఖచ్చితంగా బ్రో మీరు సో కామెంట్స్లో చెప్పేవాళ్ళు నేను ఎవరిని కూడా నేను అపోజ్ చేయనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా మంచి కొరకు మాత్రమే చెప్తాను. నాకు తెలుసు చాలా రేర్ కొంతమంది చెప్తారు. నేను స్టాక్ మార్కెట్లో నన్ను కాంటాక్ట్ చేయాలనుకుని చాలామంది కాంటాక్ట్ చేస్తున్నానండి. చాలామంది కాంటాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నా మంచి కోరే చెప్దాం అనుకుంటారు అందరూ. అది నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను. ఎవరు కూడా నువ్వు పోవాలి, నువ్వు పడాలి అనే ఉద్దేశంతో నాతో మాట్లాడట్లేదండి ఇప్పటివరకు అయితే ప్రజెంట్. ఓకేనా? సో అది నేను అబ్జర్వ్ చేశాను. ఇంకొకటి ఏంటంటే ట్రేడింగ్లో ఎవరైనా కాల్ చేస్తాను, బ్రో నేను కూడా ట్రేడింగ్ చేస్తాను అనే పర్సన్ ఆటోమేటిక్గా ఏదో తెలియని ఒక ఫ్రెండ్షిప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఆయనతో. ఓకే, సో ఈ విధంగా అయితే ట్రేడర్ అంటేనే ఫ్రెండ్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ నాతో. సో అలా ఉందన్నమాట పరిస్థితి. బట్ ఎనీహౌ నా మంచి కొరకు మీరు చెప్పినటువంటి సజెషన్స్ కావచ్చు నేను తీసుకుంటానండి ట్రేడింగ్ అయితే. ఓకేనా? సో డెఫినెట్లీ నేను తీసుకుంటాను, నేను ఇంప్రూవ్ చేసుకుంటాను మీరు చెప్పినటువంటి సజెషన్స్. హలో హలో కాల్స్ వచ్చేస్తున్నాయి యాక్చువల్ చెప్పాలంటే బట్ ఇట్స్ ఓకే. దాని నుంచి కంటిన్యూగా వస్తున్నాయి కాల్స్, బట్ ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోకి ఇంతే. నేను
నా వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది. వాట్సాప్ గ్రూప్లో చూసుకుంటే ఈరోజు ఒకరిని అలౌ చేశాను. సో చాలామంది కొంతమంది ట్రేడింగ్స్లో 705 రూపాయలు ప్రాఫిట్లో ఉన్నారు. గోపి గారు ఆయన ఒకరే పోస్ట్ చేశారు ఈరోజు ట్రేడింగ్లోను, ఇంకెవరు ట్రేడింగ్ పోస్ట్ చేయలేదు. సో నేనైతే బేబత్స్మెన్ లాస్ట్ ఉన్నాను. నేనైతే పోస్ట్ చేస్తాను కొద్దిసేపట్లో వీడియో. సో అదనమాట పరిస్థితి. ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. నాతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ చేయాలన్నా లేదా మీకు ఎవరైనా సజెషన్ చేయాలన్నా నాకు 100% అలౌ చేస్తానండి. ఓకేనా, నన్ను నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మీరంత కేర్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ట్రేడర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. ఈ వీడియోకి ఎంత మన నెక్స్ట్ వీడియో కదా అంటే జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్.